హాయ్ అండి. ఈరోజు మునక్కాయ టమాటో కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. అయితే దానికోసం ముందుగా ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. పోపు వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. పోపు ఇదంతా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత ములక్కాడలు కూడా వెంటనే వేసేసుకోవాలండి. అయితే ఈ టమాటోస్ అనేవి చిన్న చిన్నగా ముక్కలుగా కోసుకొని అవసరం లేదు. కొంచెం పెద్దగా ఒక టమాటాని 8 ముక్కలుగా కోసుకొని వేసుకుంటే సరిపోతుందండి. అప్పుడే త్వరగా ఉడుకుతుంది, బాగుంటుంది కూడా. అయితే ఇక్కడ నేను చిన్న ప్రాసెస్ చేంజ్ చేశానండి. ఏం లేదండి, మూత కొంచెం అంచున్నది పెట్టుకొని దాని మీద వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మీకు వీడియోలో చూస్తున్న విధంగా అలా ఉడుకుతాయండి ముక్కలు అనేవి. మళ్ళీ వాటర్ ఆవిరైపోతే మళ్ళీ కొంచెం ఆ ప్లేట్లో వాటర్ పోసుకొని తర్వాత కారం యాడ్ చేసుకోవాలండి. మనం ఒక్క చుక్క కూడా నీరు పోయకుండా దానంతటా అదే వాటర్ వస్తుందండి టమాటోస్లో నుంచి. అయితే ఇలా నీరు పోయకుండా చేసుకున్నటువంటి కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇందులో మనం ఏ ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏమీ వేయవసరం లేదండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై